క్యాండిల్ డిఐవై ఇన్ ఆరెంజ్ పీల్ చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఒక ఆరెంజ్ తీసుకొని దాన్ని కొంచెం పైకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక లోపల ఉన్న పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసేయాలి. ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి, లేదంటే నైఫ్ గుచ్చుకోవటం జరుగుతుంది, లేదా కన్నం పడిపోతుంది. కన్నం పడితే మనం వ్యాక్స్ వేస్తే కింద నుంచి వచ్చేస్తుంది. సో అలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇది నా దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్ వ్యాక్స్ అండి. ఇవి దీపావళికి మనం యూజ్ చేస్తాం కదా, అవి డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను మెల్ట్ చేసుకున్నాను. మెల్ట్ చేసుకున్న దాన్ని ఒక కాటన్ క్లాత్ విక్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఉత్త కాటన్ కూడా తీసుకోవచ్చు. ఆ కాటన్ క్లాత్ విక్ నేను లోపల పెట్టేసి అప్పుడు వ్యాక్స్ వేసుకున్నాను. అందులో వ్యాక్స్ కొంచెం ఫాస్ట్గా తయారవ్వాలని చెప్పేసి నేను కింద ఐస్ క్యూబ్స్ తీసుకొని ఐస్ క్యూబ్స్ పెట్టాను. ఈ వ్యాక్స్ విక్ పడిపోకుండా నేను చాప్ స్టిక్స్ పెట్టాను అనమాట. విక్ నుంచోవట్లేదు, సో చాప్ స్టిక్స్తో నేను అలా పెట్టాను అనమాట. సో దట్ అది ఈజీగా నుంచుంటుంది. తర్వాత మనం చాప్ స్టిక్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా అయిపోయింది ఐస్ క్యూబ్స్ పెట్టాక. సో మన హాఫ్ అన్ అవర్ తర్వాత మన డిఐవై క్యాండిల్ రెడీ అయిపోయింది. ఈ అరోమా చాలా బాగుంది. మనం వెలిగించాక ఇది ఒక 15 మినిట్స్ తర్వాత స్మెల్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఆరెంజ్ స్మెల్ అనమాట. మీరు కావాలంటే ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా, లైక్ రోజ్మెరీ ఆయిల్ ఏమైనా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది స్మెల్. ఒక డివైన్ ఫీల్ వస్తుంది. సో ఎలా ఉంది మన డిఐవై? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్మాల్ డాట్ వరల్డ్ 360. థ్యాంక్ యూ. Bye bye.